కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ మరమ్మతులకు నిధుల కొరత సమస్యగా మారింది. గతంలో నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ లోపలి భాగం కూలిపోవడంతో తాత్కాలిక మరమ్మతులతో కాలం నెట్టుకుంటూ వస్తున్నారు. ఎస్ఎస్ ట్యాంక్ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో ట్యాంకులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన తాగునీటి వనరులో ఒకటైనటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతులకు గురి కావడంతోనే పట్టణంలో పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ బసాపురం ట్యాంక్కి తరచూ మరమ్మతులకు గురి కావడంతో అందులో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయకపోవడంతో కాలనీలకు తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించిన మరమ్మతుల పనులను పరిశీలిస్తే మాత్రం 1999లో ఆదోని నగర శివార్లలోని ఒక బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒక ప్రతిపాదన అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇవి ఒక బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పేరిట ఒక భారీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2003లో ఈ బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం 230 ఎకరాలు భూసేకరణ, అందులో 150 ఎకరాలలో ఎస్ఎస్ ట్యాంక్ కోసము భూసేకరణ, ట్యాంక్ నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన పనులు 2005లో ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణాలను చేపట్టిన L&T కంపెనీ 2007 నాటికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి మున్సిపాలిటీకి అప్పగించింది. ఆ తర్వాత 3 ఏళ్ల కాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోగా తర్వాత 2021లో మొదటిసారిగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మధ్యలో లోపలి భాగంలో పలకలు నీటిలోకి జారిపడడంతో కొంత మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2021లో కూడా ఒకవైపు మట్టి నీటి లోపలి భాగంలో ఉన్నటువంటి సిమెంట్ పలకలు ఒకవైపు కుప్ప కూలిపోయాయి. తర్వాత 2022లో కూడా మరోవైపు సిమెంట్ పలకలు కుప్ప కూలిపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి వరుసగా 3 ఏళ్ళు మరమ్మతులకు గురైంది. దీంతో అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతూ పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకీని మరమ్మతుల పనులు పూర్తి చేయాలంటే మాత్రం దాదాపుగా 40 కోట్ల రూపాయలు అవసరమని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపడం జరిగింది. తాజాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆదోని నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాత సారథి కూడా ఇదే విషయాన్ని జిల్లా సమీక్షా సమావేశంలో మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఆదోని మున్సిపాలిటీతో పాటు పట్టణ శివార్లలోని కొన్ని గ్రామాలు కూడా విలీనం కావడంతో రోజుకు ఆదోని పట్టణ జనాభా పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా చేయలేకపోతున్నామని కూడా ఎమ్మెల్యే అప్పట్లో గత 4 నెలల క్రితం జరిగిన డిఆర్సి సమావేశంలో కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని సంబంధించిన పనులు మరమ్మతులు చేపడితే తప్ప అందులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసి పట్టణ ప్రజలకు తాగునీటి అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటికి మరమ్మతులకు సంబంధించి 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తే పట్టణ ప్రజలతో పాటు ఆదోని నగర శివార్లలో ఉన్న కాలనీలకు కూడా తాగునీటి సరఫరా అందించవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఆదోని పట్టణంలో తాగునీటి సరఫరాను పరిశీలిస్తే కొన్ని వార్డులలో 4 రోజులకు ఒకసారి, కొన్ని వార్డులలో వారానికి ఒకసారి, కొన్ని వార్డులలో 10 రోజులకు ఒకసారి కూడా తాగునీటి సరఫరా జరుగుతుంది. దీంతో పట్టణ శివార్లలోని కాలనీలతో పాటు పట్టణంలో కూడా వారానికి ఒకసారి, 5 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా చేస్తుండడంతో తాము తాగునీటి సరఫరా చేస్తున్న వేళను గుర్తించి ఆ వేళకు ఆ టయానికి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ సమయం దాటితే మాత్రం తాము తాగునీటికి నోచుకోలేకపోతున్నామని, ఈ పరిస్థితిలో ఆదోని పట్టణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతుల కోసం 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మరమ్మతులు పూర్తి చేసి అందులో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంచేలాగా చర్య చేపడితే తప్ప ఆదోని పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు లేదు. ప్రస్తుతం ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈ విషయంలో చొరవ చూపి 40 కోట్ల రూపాయల నిధులను రాబట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతులను చేపట్టి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేలాగా చొరవ చూపాలని పలువురు ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్రని ఆదోని.